నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం హొన్నాజీపేట్ సొసైటీ చైర్మన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత నెలలో మాజీ చైర్మన్ మేడారం రాజేందర్ రెడ్డిపై డైరెక్టర్ల అవిశ్వాసం ప్రకటించగా వైస్ చైర్మన్ తాత్కాలిక చైర్మన్ గా పదవి బాధ్యతలు నిర్వహించారు. దీంతో డీసీఓ శ్రీనివాసరావు, అసిస్టెంట్ రిజిస్టర్ పోషన్న, మానిటరింగ్ ఆఫీసర్ ఆనంద్లు డైరెక్టర్లచే ఓటింగ్ నిర్వహించగా 11 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. ఇక 8వ సొసైటీ చైర్మన్ గా వెంకంగారి జనార్దన్ ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. పదవిలో రైతులకు ఎలాంటి మందు సంచుల గురించి కానీ, జీవ విత్తనాల గురించి కానీ, విత్తనాల గురించి కానీ, కొనుగోలు కేంద్రాల గురించి కానీ ఎలాంటి అవకతవకలు జరగకుండా గత చైర్మన్ గారు చేసినట్టుగా మేము అట్లా చేయకుండా అందరినీ కలుపుకొని పోయి, మా ఉన్న డైరెక్టర్లతో అందరూ కలుపుకొని పోయి ఉన్న రోజులు అందరితో సమానంగా అందరి సహకారంతో అందరి నిర్ణయం మేరకు మేము ముందు రోజుల్లో బాగు చేస్తామని చెప్పేసి ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి వాటలు నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎక్కువ మంది వాళ్ళ తీర్మానానికి అనుకూలంగా ఇస్తే అధ్యక్షుడి పదవిని అవిశ్వాస తీర్మానం తొలగించినట్టుగానే చేస్తారు. కారణాలు ఏదున్నా కూడా ఓకే, వాళ్ళ ఏకాభిప్రాయం లేదనే ఉద్దేశం ఉంటాయి కదా సార్. ఏమన్నా అతను దీంట్లో లీడర్షిప్ క్వాలిటీ బాగాలేదని పెట్టారు. అదే సార్, ఈ దాంట్లో మెన్షన్ చేస్తారు.